తెలంగాణ భవన్లో సబితేంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా వాడు స్కూల్ మార్చాలి. యాక్టివిటీస్ కి సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ డెప్త్ కోసం, స్టాండర్డ్స్ కోసం అయితే స్టేట్ బోర్డ్. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద ఉంటే మా దృష్టి అంతా కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీల పైన ఉంటుంది, మీరు చేస్తున్న అవినీతి పైన ఉంటుందని మాత్రం గుర్తు చేస్తా ఉన్నాను. ఇక సిట్ విషయంలో సిట్ వేస్తున్నారు కదా, నేను కూడా ఈ ప్రభుత్వం కాదు పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక పేపర్లో చదివాను నేను, సిట్ అనేది ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా అధికారులే వేస్తున్నారు అన్నారు. కాబట్టి నేను కూడా అధికారులను అడుగుతా ఉన్నాను, మరి ఇప్పుడు సిట్ వేయండి. మంత్రుల పంపకాల మీద గొడవ జరుగుతుంది, ప్రతిరోజు పేపర్లు వస్తుంది, దాని మీద సిట్ వేయండి. మంత్రులు కూడా మా ఫోన్లో ట్యాప్ అయినాయి అంటున్నారు, దాని మీద సిట్ వేయండి. పారిశ్రామికవేత్తలను గన్ను పెట్టి బెదిరిస్తున్నారు, దాని మీద కూడా సిట్ వేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల భూములను విచ్చలవిడిగా లాగేసుకుంటున్నారు, దాని మీద కూడా సిట్ వేయండి. ఎందుకంటే మీకు ముఖ్యమంత్రి గారి పర్మిషన్ అక్కర్లేదు కదా. నిన్నగాక మొన్న ఒక పేపర్లో చదివాను, సిట్ వేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు నోటీసులో లేకుండానే సిట్ వేశారు అధికారులు అని చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా సిట్ వేయండి అని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మీద ఇంత గోల చేసి హంగామా చేస్తూ ఉన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో ఉందా లేదా? కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చిందా? ఇది తప్పకుండా చెప్పాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేరుగా అడుగుతా ఉన్నా, మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా జరుగుతలేదా? అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తారు? అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. దేశ భద్రత కోసం కానీ రాష్ట్ర భద్రత కోసం కానీ ఆ వింగ్ సైలెంట్ పనిచేస్తుంది. మీరు దీని మీద ఇంత పబ్లిసిటీ చేశారు కదా, రేపు రాష్ట్రానికి ఏమైనా హాని తలపెట్టాలన్న ఏ ఉగ్రవాదులైనా కూడా రేపు ఫోన్లో మాట్లాడుకుంటారా? ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది అని ఫోన్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది ఎవరికి నష్టం చేస్తుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట మీరు చెప్తా ఉన్నారు, ఈరోజు హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉంది అంటున్నారు. అసలు సిట్ వేస్తేనే ఈ రాష్ట్రంలో సిట్ వేస్తేనే ముఖ్యమంత్రి గారి నోటీసులో లేదని చెప్తున్నా మీరు. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల వరకు వస్తుందా? మంత్రులు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. అసలు ఆ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. రాష్ట్ర భద్రత కానీ ప్రజల భద్రత కోసం సైలెంట్గా పనిచేసే వింగ్ని ఈరోజు మీరు బహాపట్టంగా చెప్పేసి దానివల్ల నష్టం జరిగేటట్టు చేస్తుంది అనేది వాస్తవం. ఇప్పటికీ అడుగుతా ఉన్నాను, అసలు ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్రంలో మరి మీరు చేస్తున్నారా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా? ప్రజలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వింగ్ పనిచేయాలి, పనిచేస్తుందా? ఆ వింగ్ను క్లోజ్ చేశారు, అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదీ లేదు కాబట్టి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈరోజు ఈ సిట్ వేసి ఫోన్ ట్యాపింగ్ దాన్ని ఎంక్వైరీ చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మీరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని ప్రయత్నం చేసిన, ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని చేసిన ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల కోసమే పోరాటం చేస్తారు, ప్రజల కోసమే ప్రశ్నిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు అనేది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, మీరు చెప్పిన 420 హామీలు అమలయ్యేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. పెద్దలు సబితేంద్రారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు వాణిదేవమ్మ గారికి, అదేవిధంగా సునీత గారికి, ఉమ్మ గారికి, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరికీ, మరి పత్రికా మిత్రులకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంటే మరి బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలా, మరి బీఆర్ఎస్ క్యాడర్ని డిమారలైజ్ చేయాలా, అప్పుడే వారి కార్యక్రమాలన్నీ ముందుకెళ్తా అన్నటువంటి